ఆకాశమందున్న దేవుని దగ్గర ఎవరెవరైతే పనిచేస్తున్నారో ప్రధాన యాజకుడి దగ్గర నుంచి మొదలు పెడితే ఆ మందిరంలో ప్రియులారా వాయిద్యాలు వాయించేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, ప్రియులారా దహన బలులు అర్పించేవాళ్ళు, నీళ్లు మోసేవాళ్ళు, కట్టెలు సమకూర్చేవాళ్ళు, ప్రియులారా దాన్ని ఊడ్చేవాళ్ళు. ఆ మందిరానికి సంబంధించి ఎన్ని డిపార్ట్మెంట్లు అయితే పనిచేస్తాయో వాళ్ళందరికీ కూడా ఏ శిస్తు పన్ను కానీ మీరు వసూలు చేయొద్దు. ఒక అన్యుడికి ఇంత గొప్ప భక్తి ఉండటం నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. ప్రతి తరములో కూడా ఇలాంటి మనసున్నటువంటి ప్రియులారా రాజులు, ప్రధానులుగా, రాష్ట్రపతులుగా, అధ్యక్షులుగా దేశాల మీద ఉంటే ప్రజలు ఎంతో చక్కగా బ్రతుకుతారు. ప్రియులారా నాకేమర్థమైందంటే కోరేషు, దర్యావేషు, అర్థహశస్త వీళ్ళ ఏలుబడిలో ప్రియులారా ఎన్నో రాజ్యాలు ఉన్నాయి, మనలాంటి దేశాలు ఎన్నో ఉన్నాయి. ప్రియులారా వాటన్నిటిలో కూడా వాళ్ళు ఏం కాపాడారంటే మత సామరస్యాన్ని కాపాడారు. వాళ్ళు నేటి దినాలలో కాకుండా మత సామరస్యాన్ని, నువ్వు ఎవరిని ఆరాధించుకుంటున్నావో వారిని వాళ్ళ దేవుడు కాకపోయినా లోబడి భయపడి గౌరవించటం మనం చూస్తున్నాం. ప్రియులారా దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ అర్థహశస్త ప్రియులారా 25వ వచనంలో ఎజ్రా నది అవతలనున్న జనులకు తీర్పు తీర్చుటకై నీ దేవుడు నీకు దయచేసిన జ్ఞానము చొప్పున నీవు నీ దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులను తెలుసుకొనిన వారిలో కొందరిని అధికారులుగాను న్యాయాధిపతులుగాను ఉంచవలను. ఆ ధర్మశాస్త్ర విషయంలో తెలియని వారెవరో వారికి నేర్పవలను. నీ దేవుని ధర్మశాస్త్రమును కానీ రాజు యొక్క చట్టమును కానీ గై కొనని వాడెవడో త్వరగా విచారణ చేసి మరణ శిక్ష అయినను, స్వదేశీ త్యాగమైనను, ఆస్తి జప్తు చేయటమైనను, ఖైదు అయినను వానికి విధింపవలను. దేవుని స్తోత్రం కలుగును గాక. మూడవ మంచి లక్షణం ఏంటంటే ఎజ్రా కొంతమందికి బైబిల్ ట్రైనింగ్ ఇవ్వు. వాళ్ళు బైబిల్లో ఎలాగ నడవాలి, ఎలాగ మాట్లాడాలి, ఎలాగ చూడాలి, మీరు ఎలాగ బ్రతకాలనేది మీ దేవుడు మీ ధర్మశాస్త్రంలో రాయించాడు కదా. ఎజ్రా ఈ ధర్మశాస్త్రంలో చాలా ప్రావీణ్యుడు అన్నట్టేనా. కాబట్టి కొంతమందికి బైబిల్ ట్రైనింగ్ ఇచ్చేసి కొంతమందిని బైబిల్ టీచర్స్గా చేసి వాళ్ళందరికీ నేర్పించిన తర్వాత వాళ్ళని మీ ప్రజల మీద అధికారులుగా పెట్టి అందరికీ కూడా ఈ ధర్మశాస్త్రాన్ని బోధించండి. బోధించిన తర్వాత ఎవడైనా దేవుడు ధర్మశాస్త్రములో విధించినటువంటి కట్టడలను మీరితే వాడు ఏం చేయాలట, మీ దేవుడి కట్టడలను అనుసరించి వాడు బ్రతకాలి. అంటే దేవుడి ధర్మశాస్త్రానుసారంగా బ్రతకాలి. రెండవది నా చట్టం కూడా ఉంది. ప్రజల అంటే ప్రతి రాజ్యంలో ఒక రాజ్యాంగం ఉంటుంది కదా. కాబట్టి ఈ యొక్క అర్థహశస్త చట్టం కూడా ఈ రెండు పాటించేటట్లుగా వాళ్ళని మీరు సిద్ధపరచండి. ఎవడైనాను దీన్ని అతిక్రమించినట్లయితే వాడికి మరణశిక్ష వేయండి, లేకపోతే దేశ బహిష్కరణ చేయండి, లేకపోతే ఖైదులోనైనా పెట్టండి, లేకపోతే వాళ్ళ ఆస్తి అయినా జప్తు చేయండి. అంటే ఏం కోరుకుంటున్నాడు ఆయన? నీ దేవుని ప్రజలు నీ దేవునికి బద్దులై విచ్చలవిడిగా క్రమం లేకుండా, ఒక పద్ధతి లేకుండా, ప్రియులారా నీతి లేకుండా బ్రతికే ప్రజలుగా నేను మీ దేవుని ప్రజలను చూడలేకపోతున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఒకటి, మందిరాన్ని ప్రేమించాడు. మందిరంలో ప్రియులారా జరగవలసినటువంటి పరిచర్య అంతటికీ విస్తారంగా అన్లిమిటెడ్ కానుకలు ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. రెండవది, అక్కడ పనిచేసే వాళ్లకు ఏ శిస్తు మీరు వేయొద్దు. మూడవది, దేవుని ప్రజలందరూ దేవుని ధర్మశాస్త్రాన్ని పట్టుకొని తిరగటం కాదు, బైబిల్ కొనుక్కొని పెట్టుకోవటం కాదు, దాంట్లో ఏముందో దాని ప్రకారంగా జీవించేటట్లుగా వారి మీద నిఘా చేసేటువంటి అధికారులను కూడా మీరు నియమించండి. దానికి శిక్షణ కూడా చెప్పాడు ప్రియులారా. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇదంతా కూడా దేనిని బట్టి జరుగుతుంది అని మనం పరిశీలించి చూసినట్లయితే దేవుడు ఈ భూమి మీద తన పరిచర్యను కొనసాగించుకోవటానికి, ప్రియులారా అది మందిరమే కావచ్చు, లేకపోతే స్వార్థే కావచ్చు, మరే విధమైన పరిచర్య కావచ్చు. కాబట్టి ఎవరి ద్వారా తన పనిని జరిగించుకోవటానికి ఇష్టపడ్డాడో వారందరినీ వాళ్ళు రేపినప్పుడు ప్రియులారా ఈ అద్భుతమైనటువంటి విషయాలను మనం ఈ బైబిల్ యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, దేవుని మందిరం కట్టబడాలి. దేవుని మందిరం కట్టబడాలి అంటే కట్టడానికి మనుషులు కావాలి. ప్రియులారా మనుషులతో పాటు ధనం కూడా కావాలి. మనుషులతో పాటు ధనం కూడా కావాలి. మీరు చూడండి, ముందు అక్కడ హగ్గై రాసినటువంటి పత్రికలో 1:14 ప్రియులారా గవర్నర్నే సిద్ధపరిచాడు.
గవర్నరే ఆడొచ్చి దేవుని మందిరం పనిచేపిస్తా అంటే ఇంకెవడక్కడ అడ్డం వస్తాడు? ఇంకా ప్రైజ్లో ఆశ్చర్యం. ప్రధాని యాజకుని సిద్ధపరిచాడు. ఆ తర్వాత ప్రియులారా, నిర్గమకాండ గ్రంథంలో కూడా మనం పరిశీలించి చూసినట్లయితే ఇన్ బిగినింగ్ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 36వ అధ్యాయము 2వ వచనములో ప్రియులారా, బేసలేలును అహోలీయాబును యెహోవా ఎవరి హృదయములో ప్రజ్ఞ పుట్టించనో ఆ పని చేయుటకు ఎవరి హృదయము రేపెనో వారందరిని మోషే పిలిపించాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథం హగ్గై గ్రంథంలో కానీ నిర్గమకాండ గ్రంథంలో కానీ పని వాళ్లను ఆయనే సిద్ధపరుస్తున్నాడు. రెండవది, ఆ మందిర నిర్మాణానికి కావలసినటువంటి ధనాన్ని కూడా ఆయనే రేపు సిద్ధపరచడం మనం చూస్తున్నాం. ఇదే 36వ అధ్యాయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం 35వ అధ్యాయము నిర్గమకాండ గ్రంథము 21వ వచనంలో మనం పరిశీలించి చూసిన తరువాత ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనస్సు వాని ప్రేరేపించనో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క పని కొరకు, సమస్త సేవ కొరకు, ప్రతిష్ఠిత కొరకును యెహోవాకు అర్పణలను తెచ్చిరి. ప్రియులారా, ఎటువంటి అర్పణలు తెచ్చారు? 36వ అధ్యాయంలో మనం చూస్తే 5వ వచనం నుంచి ప్రియమైనటువంటి దేవుని బిడ్డల 4వ వచనం నుంచి, అప్పుడు పరిశుద్ధ స్థల సంబంధమైన పని అంతయు చేయు ప్రజ్ఞావంతులందరిలో ప్రతివాడు తాను చేయ పని విడిచి వచ్చి, అంటే వాళ్ళు చేసే పనిని విడిచిపెట్టి, అంటే వాళ్ళకి ఏం వ్యవసాయం ఉందో, కూలి పని ఉందో, ఉద్యోగం ఉందో, ఏముందో మనకు తెలియదు. దేవుడు ప్రేరేపించినప్పుడు వాళ్ళ సొంత పనులను ప్రియులరా విడిచి వచ్చి మోషేతో చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమై సేవ కొరకు ప్రియులరా ప్రజలకు కావలసిన దానికంటే బహు విస్తారము తీసుకొని వచ్చుచున్నారని చెప్పగా, మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడునైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణ అయినను తేవద్దని ఆజ్ఞాపించను గనక పాళెమందంతటా ఆ మాట చాటించురి. దేవుని స్తోత్రం కలుగును కాక. ముందేమో అందరి కానుకలు ఇవ్వండి అని చాటించారు. ఓకే, చాటించిన తర్వాత దానికి స్పందించి పాళెములో నుంచి అందరూ కూడా కానుకలు తీసుకొస్తా ఉంటే ప్రియులారా, అవి విస్తారం అవటం వల్ల, అంటే చేసే పని కంటే కానుకలు వస్తువులు ప్రియులారా ఎక్కువ రావటాన్ని బట్టి మోషేకి చెప్పినప్పుడు మళ్ళీ మోషే అన్నాడట, ఇక ఎవ్వరూ కానుకలు తీసుకురాకండి. దేవుని స్తోత్రం కలిగిన కాక. అర్పణలు తేవద్దని ఆజ్ఞాపించిన గనక పాళెమందంతటను ఆ మాట చాటించిరి. ఆ పని అంతయు చేయునట్లు దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది, అది అత్యధికమైనది గనక ప్రజలు తీసుకొని వచ్చుట మానిరి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నటువంటి ఈ ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలు మనం చూసినప్పుడు దేవుడు తన పని నిమిత్తం, తన పరిచర్య నిమిత్తం ఎవరిని ఏ పరిస్థితులలో ఏ ఆలోచనలతో ప్రియులారా వారిని ఆయన ఏర్పాటు చేసుకొని వాడుకుంటున్నాడో మనం పరిశీలించి చూసినట్లయితే నాకు ఒక విషయం ఇక్కడ అర్థమవుతుంది. ఆయన ఏ ఒక్కరి మీద ఆధారపడేవాడు కాదు.